కానీ అతడు దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి అతడు ప్రియులారా ఏ వ్యక్తి అయితే అతన్ని ప్రియులారా చెరలో వేయించాడో అదే వ్యక్తి అతనికి లోబడే స్థితిలో గొప్ప అధికారంలో దేవుడు యోసేపును దేవుడు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు ప్రభువు మీద ఆధారపడ్డాడు కాబట్టి సౌలు కంటే ఉన్నతమైన స్థితిలో నిలబడ్డాడు. సౌలు దావీదును చంపాలని చూశాడు. పగతో రగిలిపోయి ప్రియులారా ప్రతీకారము ద్వేషము తీర్చుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ దావీదు ప్రభు యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచే వ్యక్తి కనుక దావీదును దేవుడు ఏం చేశాడు? సింహాసనం ఎక్కించాడు. ఈరోజు నా ప్రభు అయిన దేవుడు నిన్ను కూడా ఆయన ప్రియులారా సింహాసనం ఎక్కించగల దేవుడు. ఆయన నీ పరిస్థితిని దీవెనకరంగా మార్చగలడు. ప్రియులారా అబ్రహాము దేవుని నమ్మెను గనుక అతడు ప్రియులారా ఆ ప్రాంతంలో ఊరు అనే పట్టణం నుంచి కానానుకు వచ్చాడు, పరాయి దేశానికి. కానీ కానాను దేశంలో అబ్రహాము అందరికంటే గొప్ప స్థితిలోనికి ఎదిగేటువంటి ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కారణం ఏంటి? అతడు యెహోవా యందు నమ్మకించాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, ఆయన త్రోవను అనుసరించాడు. ఎలాగండి? ఆదికాండం 12వ అధ్యాయం 13వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు, ఏం చెప్తున్నాడు తెలుసా? అబ్రహాము బంధువుల మాట వినలేదు, ప్రియులారా ఎవరు మనుషుల మాట వినలేదు, కానీ దేవుడు నాకు చెప్పాడు నేను చెయ్యాలంటే, దేవుడు నాకు వెళ్ళమన్నాడు నేను వెళ్ళాలంటే సొంత జనులను ఊరిని విడిచిపెట్టి కానానుకు వెళ్ళిపోయాడు. ప్రయాణం చేసుకుని దేవుడు ఎలా దీవించాడు తెలుసా? వెండి బంగారము ధనధాన్యములు కలిగిన వ్యక్తిగా అబ్రహామును ఆశీర్వదించాడు నా ప్రభు. ఈరోజు నిన్ను కూడా ఆయన ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఈరోజు నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఒకటోది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు, భయం కలిగి ఉండు, ప్రభు అంటే భయపడు, ప్రభు మీద భక్తి కలిగి ఉండు. రెండవది ఆయన త్రోవలను వెంబడించు, ఆయన త్రోవల యందు నడిచే వ్యక్తిగా ఉండు. అప్పుడు ప్రభు నిన్ను దీవెనకరంగా మారుస్తాడు. ఈ దీవెనలన్నీ కూడా యోసేపును లేపినట్లుగా, ఒక దావీదును లేపినట్లుగా, ఒక అబ్రహామును ఆశీర్వదించినట్లుగా నా ప్రభు నిన్ను కూడా ఆశీర్వదించడానికి ఆయన శక్తి గల దేవుడు, సామర్థ్యము గల దేవుడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని స్తుతించండి. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఒకటోది నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించేటువంటి ఆ కృపను దేవుడు నీకు ఇస్తాడు. రెండోది నిన్ను ధన్యుడిగా చేసి మేలు నీ జీవితంలో చేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మూడో ఆశీర్వాదం ఏంటి? యేసు ప్రభు మీద భయభక్తులు కలిగి ఉంటే, యేసు ప్రభు మార్గాన్ని నమ్మితే నీకు వచ్చే ఆశీర్వాదం ఏంటి? మూడో ఆశీర్వాదం అంటున్నాడు, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా ఉంటారంటండి? నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్షవల్లిగా మార్చబడతారు. ఎప్పుడు నీ భార్య ఫలించే ద్రాక్షవల్లిగా ఉండాలన్నా, రెండవది నీ భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉందురు. అంటే ఇలాంటి ఆశీర్వాదం, కొన్ని ఫలాలు మనం పొందుకోవాలంటే, కొన్ని దీవెనలు మనం పొందుకోవాలంటే ఏం చేయాలంటండి? ఒకటి, దేవుడు అంటే భయపడాలి. ప్రతి క్షణం కూడా ఏం చేయాలి చెప్పండి? దేవుడు అంటే భయపడాలి. ఎందుకంటే దేవుడు అంటే భయం లేకపోతే చాలామంది ప్రియులరా ఏం చేస్తారు తెలుసా? అసహ్య కార్యాలు చేయడానికి వెనకాడరు. తెలుసా మీకు? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు కనుక వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. ఏం చేయుదురంటండి? అసహ్య కార్యాలు చేస్తారు. అంటే నీచమైనటువంటి దుర్మార్గపు పనులు చేయడానికి సిద్ధపడతారు. కారణం ఏంటంటే వారిలో ఏం లేదు? భయం లేదు. అందుకే పెద్దోళ్ళు ఒక సామెత చెబుతుంటారు, భయం లేని కోడెళ్ళి పక్కింట్లో గుడ్డు పెట్టిందండి. ఏం చేసిందండి? భయం లేని కోడెళ్ళి పక్కింట్లో గుడ్డు పెట్టిందండి. అలాగా ప్రియులరా, భయం లేనోళ్ళు ప్రియులరా ఎంతో నీచమైన కార్యాలు చేయడానికి, ప్రియులరా కొందరిని బాధ పెట్టడానికి
దిగజారిపోతారు. ఈ రోజున ప్రియులారా, దేవుడు మనకు చెబుతున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మూడో ఆశీర్వాదము, నీ భార్య ఫలించు ద్రాక్షవల్లిగా ఉంటుంది. రెండవది ప్రియులారా, నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉంటారు, వారు నీ భోజనపు బల్ల చుట్టూ నిలవబడతారు. ఈ రోజున ప్రియులారా, అలాంటి దీవెన మనం పొందుకోవాలంటే మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా? 2 పనులు. ఒకటోది, ప్రభు ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. ఒక ఆదివారం వచ్చి 2 ఆదివారం గుడి మానేయకూడదు. ఏంటంటే ఒక ఆదివారం వచ్చి 2 ఆదివారం మానేయకూడదు. ఒకరోజు ప్రార్థన చేసి 2వ రోజు మానేయకూడదు. భయం ఉండాలి. ఏముండాలి చెప్పండి? ముందు భయం ఉండాలి. అయ్యో ప్రభువు చూస్తాడు. ఈ సమయం ఎవరిదే? దేవుడిది. ఈ సమయము దేవునికి ఇవ్వాల్సిన సమయం కనుక దేవుడి మందిరంలో ఉండాలి. నేనేంటి టీవీ దగ్గర కూర్చున్నాను, నేనేంటి ఇక్కడ ఉన్నాను, ఈ సీరియల్ దగ్గర కూర్చున్నాను, నేనేంటి గుంపులో కబుర్లు చెప్తున్నాను. నో, ఈ సమయం నా దేవుడిది, నాకు ఇవ్వాలి, నా ప్రభువుకి ఇవ్వాలని పరిగెత్తుకుని వచ్చేయాలంటే ఎక్కడున్నా సరే, ఊరు వెళ్ళినా సరే, నేను ఆదివారం ఎక్కడ ఉన్నా మందిరంలోకి వెళ్ళిపోవాలని భయం నీకుంటే, భక్తి నీకుంటే, దేవుడు నిన్ను ఈ 3 రీతులుగా ఆశీర్వదించడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఊళ్ళో లేకపోయినా సరే, ఎక్కడున్నా సరే, ఇంటర్నేషనల్గా, అంతర్జాతీయంగా మన ఆరాధన లైవ్లో మీకు వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా మన ఎబినేజర్ గారు కూడా మరి ఇక్కడ లేకపోయినా సరే ఆ ఓమన్ దేశం నుంచి చూస్తూ ఉంటారు. ఇక్కడ లైవ్ ఆరాధన మరి ప్రతి వీడియో కూడా ఆయన చూస్తూ ఉంటారు. నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఎందుకంటే ప్రభు మనకి ఆ సౌకర్యాన్ని ఇచ్చాడు కాబట్టి మరి దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకూడదు, మందిరాన్ని విడిచిపెట్టకూడదు. 4వ మాట, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగో ఆశీర్వదించబడు. ఎలాగా? సియోనులో నిన్ను యెహోవా నిన్ను ఆశీర్వదించును,